గులాబీ పార్టీలో ఎంపీ సీట్ల ఎంపిక టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా 6 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కత్తు మీద సాముగా మారింది. ఎవరిని ఎంపిక చేయాలో ఒక పట్టాన తేలటం లేదు. ఎవరిని బరిలోకి దించితే ఎవరికి కోపం వస్తుందో అధినేత సైతం ఆలోచనలో పడిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం పరీక్షగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా 6 చోట్ల అభ్యర్థుల ఎంపిక చేయడంపై ఇంకా కసరత్తు జరుగుతోందంటున్నారు పార్టీ నేతలు. కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీని మార్చాలని ఒత్తిడి పెంచుతున్నారు. కొన్ని స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. కొత్తవారితో పోటీ చేయిస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సర్వేలు చేయిస్తున్నారు. వివాదాస్పద స్థానాల్లో ఎవరిని బరిలోకి దించాలనే దానిపై అన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరించే పనిలో సీఎం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీకి నిరాకరించడంతో వరుసగా పోటీ చేసి ఓడిపోతున్న తేరపు చిన్నపురెడ్డిని పోటీకి దించితే ఎలా ఉంటుందని సర్వే చేయించారట సీఎం కేసీఆర్. అయితే ఆ సర్వేలో తేరపుకు కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో రియల్టర్ వి నరసింహారెడ్డిపై సర్వే చేయిస్తున్నారని తెలిసింది. ఇక చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తే ప్రత్యర్థి విశ్వేశ్వరరెడ్డిని సమర్థంగా ఢీకొనగలడా లేదా అన్న విషయంపై సర్వేలు చేయిస్తున్నారని చర్చ ఉంది. ఇక పెద్దపల్లి నుంచి వివేక్ బరిలోకి దిగితే తాము సహకరించేది లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు తేల్చేశారు. దీంతో కొత్త అభ్యర్థిపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారంటున్నారు కేసీఆర్. సికింద్రాబాద్ స్థానాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడికి ఇవ్వాలంటూ కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ అంటూ కండిషన్ పెట్టారట. దీంతో దండె విఠల్కు అవకాశం ఉందంటున్నారు నేతలు. కానీ సర్వేలో దండె విఠల్కు ఆశించిన స్థాయిలో రిపోర్టు రాలేదని ప్రచారం జరుగుతోంది. ఇక మహబూబ్ నగర్ నుంచి ఫార్మా ఇండస్ట్రీ అధినేత సత్యనారాయణ రెడ్డికి ఇవ్వాలనే ప్రాథమిక నిర్ణయం జరిగింది. కానీ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోటీ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు ఆ జిల్లా నేతలు. అయితే జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకున్నా పార్టీని విడిచి వెళ్లకుండా నచ్చచెబుతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కేసీఆర్ కు అంత సులువుగా లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. మరి ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.